సేవా కార్యక్రమాలు చేపట్టే సమయంలో అనవసర ఖర్చులు తగ్గించుకుని సమాజ సేవకు సహకరించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకులకు సూచించారు. నేను చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు కట్టొద్దని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టనున్న ప్రజాభివృద్ధి కార్యక్రమాలలో నాయకులు ఎవరూ ఫ్లెక్సీలు కట్టొద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. ఫ్లెక్సీల వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రజలందరూ సహకరించి ఫ్లెక్సీలు, బొకేలు, శాలువాలు, మందు పేలుడు వంటివి ఇప్పటి నుండి నిషేధిస్తున్నామని, అభిమానంతో వచ్చేవారు అన్నా క్యాంటీన్ సేవకు తమ వంతు సహకరిస్తే పేదల ఆకలి తీర్చొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరానికి మంచి మేలు చేసే అంశం ఏమిటంటే, నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు. ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు 90% రాజకీయ నాయకుల ఫోటోలతో, అంటే మా అందరి ఫోటోలతో, వివిధ పార్టీ ఫోటోలతో ఎక్కడ పెడితే అక్కడ చంద్రవందరగా ఫ్లెక్సీలు. వ్యాపార సంస్థలు కూడా ఇష్టారీతిన ఫ్లెక్సీలు అడ్డగోలుగా కట్టడం, ఇది నగరానికి అందం చేకూర్చదు, నగరానికి మేలు చేయదు, ప్రజలు కూడా విసుక్కునే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, బిడ్డల స్కూళ్లలో చేర్చేదానికోసమో వీధుల్లోకి వస్తే వచ్చినప్పటి నుంచి రకరకాల దగ్గరలా అడ్డగోలుగా ట్రాఫిక్ ఇబ్బంది పరిచే రీతిలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు. ఒక ఆయన పులి బొమ్మ వేసుకుంటాడు, పులి మీద ఇట్లా అంటూ ఉంటాడు. ఇంకొక ఆయన సింహం బొమ్మ వేసుకుంటాడు, సింహాన్ని ఇట్లా తవ్వుతూ ఉంటాడు. ఆ పుల్ని సింహాన్ని, నిజమైన పుల్ని సింహాన్ని తవ్వితే అప్పుడేందో పరిస్థితి తెలుస్తుంది. ఒక ఆయన అథారిటీ పెట్టుకుంటాడు, పెట్టుకుని బాస్ ఈజ్ బ్యాక్ అంటాడు. ఇంకొక ఆయన ఇట్లా పెట్టుంటాడు, ఇంకొక ఆయన సెల్ ఇట్లా మాట్లాడుతుంటాడు. నెల్లూరు నగరంలో అనేక చోట్ల కార్పొరేషన్ బోర్డులు ఉన్నాయి. ప్రజలకి ఇబ్బంది కలగని రీతిలో కొన్ని పాయింట్లు కార్పొరేషన్ అనుమతించింది. ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే అక్కడ వేసుకుంటే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ అడ్డగోలుగా రోడ్డంతా ఇష్టారీతిగా ఫ్లెక్సీలు కట్టేసి, మరీ ముఖ్యంగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు కట్టేసి ఇది ఇబ్బందికరం. నేను ఒక్కసారి అందరూ గుర్తు చేస్తున్నా, 10 ఏళ్ల ముందు, ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో